తల్లి చెప్పండి. ఈయన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఉండు కదా, ఆ, ఆయన ఏమంటుండంటే కాళేశ్వరంలో అవినీతిలో కవితమ్మకు వాటా ఇయ్యనందుకే ఈ పంచాయతీ పుట్టింది అనేది ఇప్పుడు ఆయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుడు తల్లి. మరి ఇది ఏం చెప్తావు ఆయనకు? కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, అక్కడ వాటాలు లేవు, దానికి సంబంధించిన గొడవ కాదు, ఎంత మాత్రం కూడా కాదు. మరి బహుశా నాకు తెలిసి ప్రజలు అనుకుంటున్నది ఏదైతే ఉన్నదో, పార్టీలో తనకు గుర్తింపు ప్రాధాన్యత లేదు, ఏదైతే ఎల్కతుర్తి సభలో పోస్టర్లలో గాని వేదిక మీద ఉన్నటువంటి దాంట్లో గాని తన ఫోటో లేదనేటువంటి అలకతో ప్రారంభమైంది ఇది అనేటువంటిది. కాకపోతే తాను బయటకు వెళ్ళడానికి బలమైన నిందగా దీన్ని వాడుకున్నారో మరే కారణమో తెలియదు గాని, మరి ఈ కాళేశ్వరంలో ఎలాంటి వాళ్ళు నిరూపిద్దురు కదా. ఆయుధం ప్రభుత్వం, కవిత మాట మాత్రమే అన్నారు కానీ ప్రభుత్వం మహేష్ కుమార్ గౌడ్ మీ ప్రభుత్వం ఉంది కదండి, మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పాలన నడుస్తా ఉంది కదా, మీరు నిరూపించేవారు కదా, మీరు చర్యలు తీసుకునేవారు కదా. ఏదైనా జరిగితే మీరే నిరూపించలేక మీరు చేతులెత్తేసి ఈ చోటే బాయ్ ఆ బడే బాయ్కి అప్పగించిండు కదా. రాహుల్ గాంధీ గారు అంటారు మోడీ ఈడీ సిబిఐ మోడీ జేబు సంస్థలని. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నగాక మొన్న సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ఇదే మాట అంటారు, ఈడీ సిబిఐ మోదీ గారి జేబు సంస్థలని. మరి ఆయనే మాట మార్చి మేమేం చేయలేము మీ చేతికి ఇస్తున్నాం అంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది ఒకటండి, మేము ఏదైతే కేసీఆర్ కు కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి పెట్టిందో, ఏదైతే అద్భుతమైన పథకం ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ఉన్నదో దాన్ని బద్నాం చేసే స్థాయిలో మేము చేయగలిగినాం. మా ఆట అయిపోయింది, ఇక మీ కోర్టులో బంతేస్తున్నాం, మీరు ఆడుకోండి, మేము బట్టగాల్సి మీదేసుడు అయిపోయింది, ఇక మీరు బట్టగాల్సి మీదేస్తారా ఏం చేస్తారా చేసుకోండి అని తనను కాపాడుకోవడానికి తన కేసుల నుండి, ఎందుకంటే ఇవాళ అత్యధిక కేసులు ఉన్నటువంటి సీఎం గా రేవంత్ రెడ్డి రికార్డులో ఉన్నారు భారతదేశంలో. మరి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానిక మరో కారణమా, బడే బాయ్ గారికి ఈ చోటే బాయ్ గారు ఆయన కోర్టులో బంతి వేశారండి, ఆయన ఆడుకోమని ఇచ్చినట్టే ఉన్నది. కానీ ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఇక్కడ ఈ ఘోష్ కమిషన్ లో అయినా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో అయినా, ఇంకోటైనా, అటు సిబిఐ అయినా చేసేది ఏమీ లేదండి. కాళేశ్వరం దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అంటే ఇప్పుడు ఇంట్లో ఇంకో మాట ఏంటంటే, ఈ చిన్న చిన్న ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఇంజనీర్ల కానీ 100 కోట్లు బయటపడ్డది, అసలు ఏం జరిగాయి ఏంది ఏం కథ అనేది కూడా కొంత అనుమానం అయితే సోషల్ మీడియా. మనం ఎన్ని ఏసీబీ దాడులను ఎన్ని కేసులను చూస్తలేం. ఏసీబీ దాకెందుకండి, ఈడీ గారు 16 చోట్ల ఏకకాలంలో పొంగులేటి ఇంటి మీద ఇతరత్ర దాడుల మీద దాడులు జరిగినాయి. ఏమన్నా బయట పెట్టిండ్రా అండి? ఆ పొంగులేటి ఇంటి మీద జరిగినటువంటి ఈడీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక్క అంశం బయటకు వచ్చిందా? బీజేపీ ఏదనుకుంటే అది ఆయనకు రక్షణ ఇస్తా ఉంది. మరి వాళ్ళ బద్నాం చేయాలనుకుంటే అదే పొంగులేటి ఇంకో పార్టీలో ఉంటే తప్పకుండా ఏం దొరికింది ఏం జరిగింది, అక్రమాస్తులు ఎన్ని ఇంకోటి ఎన్ని చిట్టా బయట పెట్టేవారు. ఇప్పుడు ఇవాళ కాళేశ్వరం సంబంధించిన ఇంజనీర్లు ఇంకోరో వాళ్ళ మీద దాడులు జరిగి బయట పెడతా ఉన్నారంటే కాళేశ్వరాన్ని బద్నాం చేద్దామని. ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగుల మీదనో ఇంకొకరి మీదనో ఏసీబీ దాడులు జరిగినప్పుడు దొరకకపోవడం అనేది రేరు. అత్యధిక సందర్భాల్లో ఏదైతే అక్రమార్జనలు బయటపడుతున్న సందర్భం మేము చూసినాం. మరి ఆ సందర్భంలో కేవలం ఈ 4 సంవత్సరాల సంపాదనేనా అది, అంతకు ముందు సంపాదన, మరి వాళ్ళది ఎక్కడి సంపాదన ఎట్లా వచ్చింది, ఇదేదన్నా చెప్పగలిగినరా? వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన ఇంజనీర్లు ఇక్కడ మాత్రమే సంపాదించి ఉంటారు అని మాత్రమే ఒక దుష్ప్రచారానికే వాడుకున్నారు అంతే. మనం చూస్తలేమా నర్సన్న గారు, ఏసీబీ కేసుల్లో ఎక్కడైనా దొరకకుండా ఉన్నాయా? మరి ఇదే ఈడీ పొంగులేటి విషయం ఎందుకు ఈ బీజేపీ ఈడీ కాంగ్రెస్ వీళ్ళంతా కుమ్ముక్కయ్యా కదా బయట పెట్టకుండా ఉన్నారు? ఆయన అక్రమార్జన విలువలు, ఆయన ఆస్తులు ఏది మంచి అయితే మంచి చెప్పాలి కదా, లేకపోతే లేదని చెప్పాలి కదా. ఏది చెప్పలేదు కదా. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా. ఏది ఏమైనా న్యాయం మా వైపు ఉంది. తెలంగాణకు మేలు చేయాలని, తెలంగాణ నీటి గోస, తెలంగాణ భూతల్లి కాంగ్రెస్ ఈ టీడీపీల పాలనలో దాహార్తి
దాహతి తీరలేదు, నెర్రలు వారింది, పాటలు పాడుకున్నాం పల్లె పల్లెన పల్లెర్లు మురిసే తెలంగాణలోనా అని. అటువంటి దుస్థితి, చుక్క నీరు లేనిది తెలంగాణ అని పాడుకున్నాం. ఈ కవులు కళాకారులు గొంతెత్తిండ్రు, ఘోషించిండ్రు. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లే మొదటి ప్రాధాన్యతగా కేసీఆర్ గారు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన తన మానస పుత్రిక కాళేశ్వరాన్ని పూర్తి చేస్తే ఆ పేరు, ఆ కీర్తి ప్రపంచ మీడియా కీర్తించింది. మరి దాన్ని మసిబూసే విధంగా, దానికి మచ్చ తెచ్చే విధంగా బద్నాం చేద్దామని కుట్రపూరిత వ్యవహారమే కాంగ్రెస్ ది, బీజేపీ తప్ప ఇంకొకటి కాదు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. సరే తల్లి, శనార్థి తల్లి. ఇగో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మరియు సుమిత్రా ఆనంద్ ఇక ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంది. చూడాలి మరి ఎక్కడ రాజకీయం అనేది ఎత్తుగడలా, జిమ్మిక్కులా, అసలు ఏంది డ్రామాలా, నిజంగానే పంచాయతీలా, కాళేశ్వరంలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టుగా మరి వాళ్ళకి ఏమైనా వాటాల కాడ పంచాయతీ వచ్చేనా, అసలు ఇంకేడ పంచాయతీ వచ్చే. వరంగల్లో ఇప్పుడు సుమిత్ర ఆనంద్ అన్నట్టు వరంగల్ వెలకతుర్తిలో సభ పెట్టినప్పుడు కవితమ్మ ఫోటో పెట్టలేదు, అక్కడ ఏమన్నా అలిగిందా, లేకపోతే ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో నేనే ముందు కారు స్టీరింగ్ తిప్పుతా, మా నాయనకు చేత కాకుండా అవుతుంది కాబట్టి రేపు నేనే ముందుంటా, రాబోయే రోజుల్లో నేనే సీఎం క్యాండిడేట్ను అని అనుకుందా కవితమ్మ. అసలు ఏంది ఈ పంచాయతీ అనేది మనం రేపు చూద్దాము. మొత్తానికైతే ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమంలో అసలు ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఎవరు ఏం మాట్లాడిరు అనేది కూడా మీరు విన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో రేపు ఉంటా. శనార్థి, నమస్తే. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొదువుకంగా 8 గంటలకు మళ్ళా కలుసుకుందాము. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప. శనార్థి.